తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కబోతున్నాయి. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందనే సంకేతాలతో అప్పుడే పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపోయింది. లోకల్ ఫైట్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. దీంతో తాజాగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి లోకల్ ఎలక్షన్ టాస్క్ అప్పచెప్పినట్టుగా టాక్. మరి లోకల్ ఫైట్లో హస్తం పార్టీ హవా చూపిస్తుందా లేక గులాబీ పార్టీ గుబాలిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సరికొత్త టాస్క్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సంక్రాంతి పండుగ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలే మన ముందున్న అతిపెద్ద టాస్క్ అని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారట. స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా కూడా బలమైన క్యాడర్ ఉందని, దాన్ని పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు. పంచాయతీ ఎన్నికలే ఇప్పుడు మీ ముందున్న అసలైన టార్గెట్ అని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలాగైనా స్థానిక ఎన్నికలను కైవసం చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదనేది నిరూపించాలని దిశానిర్దేశం చేశారు. లోకల్, స్టేట్ అన్నింటా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అన్నట్లుగా ముందుకు దూసుకుపోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారని సమాచారం. అయితే పార్టీలో కొంతమంది నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం సీఎం దృష్టికి వచ్చింది. కొన్ని జిల్లాల్లో దానిపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయని సమాచారం. అయితే ఇలాంటి ఫిర్యాదులపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యేల తీరుపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు అన్నీ తన దగ్గర ఉన్నాయని, తీరు మార్చుకోవాలని సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఎమ్మెల్యేలు వర్గ విభేదాలు, గొడవలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలతో కలిసి పనిచేయాలన్నారు. ఇప్పటికైనా కొత్త, పాత అన్న వర్గ విభేదాలను పక్కన పెట్టి వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయంపై ఫోకస్ చేయాలని నేతలకు కరాఖండిగా చెప్పేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ఎమ్మెల్యేలు, నాయకులకు తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కింది స్థాయి నాయకుల కష్టంతోనే మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని వారిని కలుపుకుని ముందుకు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా రాష్ట్ర వనరులను ఇష్టమున్నట్టు దోచుకున్నారని విమర్శించారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఏడాదిలోనే మనం ఎన్నో మంచి పనులు చేసినా బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటుందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం కల్పించాలని, చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని, బీఆర్ఎస్, బీజేపీలు మనపై చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలు, నాయకులకు సూచించారు. ఇక నుంచి తాను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్ తెలిపారు. అయితే త్వరలోనే కాంగ్రెస్లోకి భారీగా వలసలు ఉంటాయని, పలు పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలు ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 20 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన చెప్పినట్టు ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మరో 3 ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారితో సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేశామని, సంక్రాంతి తర్వాత మరోసారి రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.
అలాగే వేలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు చేశామని, వాటన్నింటినీ గ్రామాల్లో ఉండే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. అలాగే బీజేపీ మతతత్వ ప్రచారంతో లబ్ధి పొందుతుందని, బీజేపీ మతతత్వ ప్రచారాన్ని మోడీ అబద్ధాలను తిప్పికొట్టాలని సూచించారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పేదల పార్టీ అంటే కాంగ్రెస్ అని, ప్రతి నిరుపేదకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న భరోసా ప్రజలకు కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో జరగబోయే స్థానిక సమరానికి అటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆ పార్టీ రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పార్టీ కేడర్కు గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, దాన్ని క్యాష్ చేసుకుని లోకల్ ఫైట్లో గులాబీ పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని క్యాడర్కు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మొత్తం స్థానాలను కైవసం చేసుకుని ఉద్యమ పార్టీకి రాష్ట్రంలో బలం తగ్గలేదన్న సంకేతాలను ఇవ్వాలని పార్టీ నేతలకు కేసీఆర్, కేటీఆర్ సూచించారు. అటు బీజేపీ సైతం పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, బీజేపీకి జనం జైకొట్టడం ఖాయమనే ధీమాలో కమలం పార్టీ నేతలున్నారు. లోకల్ ఫైట్లో కమలం దమ్ము చూపించాలని నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ తర్వాత లోకల్ ఎలక్షన్స్ పండుగ రాబోతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే లోకల్ ఫైట్లో నెగ్గేదెవరు, తగ్గేదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఢీలా పడ్డ గులాబీ పార్టీలో లోకల్ ఫైట్లో సత్తా చూపిస్తుందా, లేక హస్తం పార్టీ హవా చూపిస్తుందా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. అటు కమలం పార్టీ సైతం తగ్గేదేలే అంటూ లోకల్ ఫైట్కి రెడీ అవుతోంది. మరి ట్రయాంగిల్ పోరులో విజయం ఎవరిదనేది త్వరలోనే తేలిపోనుంది.